మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని జంపన్న వాగులో స్నానాలు ఆచరించి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి భక్తులు తరలివస్తున్నారు. రద్దీ కారణంగా క్యూ లైన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గద్దెల వద్ద భక్తుల సందడి ఎక్కువగా ఉంది. సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. అవాంఛనీయ ఘటనలు, గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడం వల్ల కొందరు భక్తులు గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. పోలీసులు భక్తులను జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జంపన్నవాగు నుంచి గద్దెల వరకు మార్గాల్లో విస్తరణ పనులు, తాగునీరు, శానిటేషన్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా తాడువాయి, ఏటూరు నాగారం దారుల్లో వాహనాలు, బస్సులు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. జాతర సమయం దగ్గర పడుతున్నందున భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.